ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన పరిశుద్ధులకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతుల గురించి మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి ఇలా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులు బలవంతులై ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు కోరుకుంటున్నాడు. ఎందుకో 11వ వచనం చూస్తే, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు, క్రైస్తవులు ఎందుకు విశ్వాసం ద్వారా బలవంతులై ఉండాలి, అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనడి అన్నాడు. అపవాదితో పోరాటం చేయాలి. అపవాదితో పోరాటం చేయాలంటే మనం శక్తిమంతులై ఉండాలి. శక్తిమంతులై ఉండాలంటే అపవాది యొక్క తంత్రాలు ఉన్నాయి. ఆ తంత్రాలను మనం గుర్తించకపోతే మనం మోసపోతాం. 12వ వచనంలో, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు అన్నాయి. మనం పోరాటాలు మనుషులతో కాదు. మన విరోధులు మనుషులు కాదు. ఏ సంఘంలో ఉన్నా, సంఘం వెలపట ఉన్నా, మనిషి అనేవారు ఎవరు కూడా మనకు శత్రువులు కాదు. ఈనాడు క్రీస్తు సంఘాలకి అపోస్తలుడైనటువంటి పౌలు గారు అనేక మంది బోధించినటువంటి అపోస్తలు బోధలను సహవాసంలోనూ మనం సహోదరుని దూరం చేసుకోకూడదు. అందుకే సంఘం వెలపటంలో వారి ఎడల కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అందరి ఎడల కూడా సత్క్రియలు చేస్తూ ఉండాలి. అంతేకాని విశ్వాసం ద్వారా మనం బలవంతులై ఉండాలి. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే బలవంతులై ఉండండి, అపవాది తంత్రములను ఎదిరించుటకు అన్నాయి. అపవాది తంత్రాలను వ్యతిరించుటకు శక్తిమంతులై ఉండండి అన్నాయి. ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనంలో ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఇలా రాయబడింది. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్నాడు. చాలామంది సాతాను యొక్క తంత్రాలు ఎరిగిన వారు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఈ అంశంలో సాతాను యొక్క తంత్రాల గురించి తెలుసుకుని మనం శక్తిమంతులై ఉండాలి, ఆత్మయందు బలవంతులై ఉండాలి, విశ్వాసమందు శక్తిమంతులై ఉండాలి. లేకపోతే అపవాది తంత్రాలతో మనల్ని పడగొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ అపవాది ఎలా తిరుగుతున్నాడంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుచు తిరుగుచున్నాడు అన్నాడు. దొరికావా అయిపోయినట్టే. గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. మనం రోడ్డు అంటే వెళ్తూ ఉంటాం, ఏ వాకింగ్కి వెళ్ళినప్పుడు చూస్తే ఏదైనా కుక్క పరిగెట్టుకుని మురుగుతూ వస్తే మనకు భయం వేస్తూ ఉంటుంది. అలాంటిది గర్జించు సింహం వలె అపవాది ఎవరైనా మింగేద్దామని తిరుగుతూ ఉన్నాడు. ప్రతి స్థానిక సంఘంలో విశ్వాస విషయంలో బలహీనులైతే అపవాదిక తంత్రాల్లో పడి ఆత్మ సంబంధమైన జీవితం నుంచి తొలగిపోయే పెద్ద ప్రమాదం ఉంది. కాబట్టి అపవాది యొక్క తంత్రాలను మనం గుర్తించాలి, గమనించాలి. ఈ అపవాది తంత్రాల్లో మోసపోయినటువంటి సంగతులు మనం లేఖనాల్లో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసిన
రెండవ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో, సర్పము తనకు యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు, సర్పము యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. సర్పము ఆయుధం ఏంటంటే కుయుక్తి, అంతేనా? కుయుక్తి చేత. మరో మాట ఉంది, హవ్వను మోసపరిచినట్లు. సర్పం ఏమి ఉపయోగించిందంటే కుయుక్తి ఉపయోగించింది, మోసపుచ్చింది. ఆ మోసంలో అవ్వ మోసపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కుయుక్తి చేత అవ్వ మోసపరచబడినట్లుగా మీ మనసులను చెరపగొరి క్రీస్తు ఎడలో ఉన్నటువంటి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతారేమో అని అపొస్తలుడైన పౌలు గారు భయపడుతూ ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి 2వ పత్రిక రాస్తూ ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నారు. చూద్దాం. ఇక్కడ లూకాసు వార్తలో కూడా మనం ఒక సంగతిని మనం ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 1 నుంచి అపవాది యొక్క కుయుక్తి, మోసం ప్రభువైన యేసు క్రీస్తు మీద ఉపయోగించాడు. ఆ సంగతిని కూడా చూద్దాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఇవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అని. సిలువ మరణానికి ముందు కాదు ఆయన ఉపవాసం ఉంది 40 రోజులు. మనుషులు కల్పించిన పద్ధతుల్లో సిలువ వేసే ముందు 40 రోజులు ఉపవాసం ఉండరు. ఉపవాసం ఉంటారు వీళ్ళు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అప్పుడు కాదు ఉపవాసం ఉన్నది. అపవాది కుయుక్తి చూసారా? సిలువ వేసే ముందు, గుడ్ ఫ్రైడే కంటే ముందు 40 రోజులు ఉపవాసం ఉండండి, మీరు పువ్వులు పెట్టుకోవద్దు, మీరు మాంసం తినొద్దు, మీరు సంసారం చేయొద్దు, ఇలాగ అనేక రకాలైనటువంటి ఆచారాలన్నీ పెట్టి ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన పెట్టాలి. మరొకసారి చదువుకున్నాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లుగా ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను అన్నాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అని. ఇప్పుడు కూడా 40 రోజులు ఉపవాసాలు ఉన్నారు వీళ్ళు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు చక్కగా అన్ని భోజనాలు చేసి అపవాది తంత్రాల్లో పడి, మనుషులు కల్పించిన పద్ధతుల్లో పడి, పారంపర్య ఆచారాల నిమిత్తం దేవుని ఆజ్ఞను, వాక్యాన్ని అతిక్రమించి మేము కూడా క్రైస్తవులం అనే భ్రమలో బ్రతుకుతున్నటువంటి అనేక సహోదరులు ఆలోచించేయండి. 4వ వచనం, అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యములు మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, అదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చిన. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందకు దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభుని శోధించవలదు అని చెప్పబడి ఉన్నదని వారికి, అపవాదికి
ఉత్తరం ఇచ్చిందని చూస్తున్నాం. అపవాది యొక్క ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన్ని విడిచిపోయానని చూస్తున్నాం. అపవాది యొక్క తంత్రాల్లో ప్రభువైన యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొనగా సాతానుడు శోధించాడు. అపవాది యొక్క తంత్రాల్లో ప్రభువైన యేసు పడిపోలేదు. కానీ ఈనాడు అపవాది యొక్క తంత్రాల్లో చాలామంది పడిపోతూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు అపవాది యొక్క శోధనలో పడిపోలేదు. ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు? ఆయన ప్రారంభ దినాల్లో, ఆయన యోర్దాను నదిలో బాప్తిసం పొందిన తర్వాత ప్రారంభ దినాల్లో సువార్త ప్రకటించే ముందు ఆయన శోధించబడ్డాడు. సిలువకు ముందు కాదు. ఆయన సిలువ వేసే ముందు రోజుని ఆయన మాంసం తిన్నాడు, మటన్ తిన్నాడు. వాస్తవం ఇది. ఆయన పస్కాలో ఏముంటుంది? భోజనం గొర్రెపిల్ల ఉంటుంది. ఆ గొర్రెపిల్ల ఏం చేస్తారు? అందులో ఒక గొర్రెపిల్లని అందరూ కూడా పాలు పంపులు పొంది ఆ పస్కా పండుగలో పాలు పంపులు పొందుతారు. ఆ తెల్లవారి ఆయన సిలువేయటం జరిగింది. కాబట్టి ప్రియులారా, భోజనం చేయొద్దంటూ ఎంత అబద్ధమో లేఖన భాగాలను పరిశీలన చేయండి. అది మనుషులు కల్పించిన పద్ధతులు. దేవుని యొక్క లేఖనాల్లో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు ముందు రోజున మటన్ తిన్నారు. అంతకుముందు ఏ రోజున ఉపవాసం ఉండలేదు. 40 రోజులు కాదు కదా, సంవత్సరాల తరబడి కూడా ఉపవాసం ఉండలేదు. కాబట్టి ఉపవాసం ఎప్పుడు ఉన్నారో ఎప్పుడు ఉండలేదో కూడా గమనించాలి. అలా ఆలోచన చేస్తేనే లేఖనాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఎవరో చెప్పారని చెప్పి మనం కూడా అలా ఆలోచన చేయకూడదనే సంగతిని మనం ఆలోచన చేయాలి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో, యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. వారు భోజనం చేయొచ్చుండగా ఆయనను అప్పగించవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి ఆ భోజన పంక్తిలో నుండి లేచి తన వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకున్నా. అంతటా పళ్ళులో నీళ్లు పోసి వారి కాళ్ళు కడిగారు. ఇంతకు ముందే తనతో కూర్చున్నటువంటి వ్యక్తిలో ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఆలోచన పుట్టించాడు. అపవాది యొక్క దురాలోచన అయినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు తన తగ్గింపుని నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ పేతురు యొక్క ఆలోచన కూడా మనం చూసినట్టయితే ఆయన కూడా సాతాను యొక్క తంత్రాల్లో పడిపోయినట్టుగా చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు సాతాను యొక్క తంత్రాలను ఎదిరించారు. ఇస్కరియోతు యోధ సాతాను యొక్క తంత్రాల్లో పడిపోయాడు. పేతురు కూడా సాతాను యొక్క తంత్రాల్లో పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 17వ వచనంలో పేతురు గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, సీమోను బర యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని చెప్పాడు. ఏం చెప్పాడు? మరియు నీ పేతురు ఈ బండ మీద సంగమును కట్టుదును అని చెప్పాడు. ఏ మాటకైనా అంత స్పందించారంటే సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని తెలియపరిచాడు. జనులు ఏమనుకుంటున్నారంటే అలా ఇలా అనుకుంటున్నారు. సరే, మీ విశ్వాసం ఎలా ఉంది? మీరు ఏమనుకుంటున్నారంటే సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని మేము అనుకుంటున్నామంటే ఈ సంగతి పరలోకములో ఉన్నటువంటి నా తండ్రి నీకు బయలుపరిచేశాడు. వెరీ గుడ్, చాలా సంతోషం. నీ ఆత్మ సంబంధమైన జీవితం, ఈ ఆత్మీయ శక్తి, భక్తి ఇవన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి, బాగానే ఉన్నాయి అన్నాడు. కాకపోతే ఈ 17వ వచనానికి కొంచెం 23వ వచనం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పేతురుని ఏమన్నాడు చూద్దాం. అయితే ఆయన పేతురు 22వ వచనం చూద్దాం. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనని గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతిని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంపుకున్నావని పేతురుతో చెప్పాను అన్నాడు.
ఇప్పుడు నువ్వు నేను కూడా అంతే. వాక్యానుసారంగా ఉంటే, వాక్యానుసారంగా లేఖనానుసారంగా దేవుని భయభక్తులు కలిగి ఉంటే నిన్ను నన్ను కూడా ఎవరు ఏమి చేయలేరు. వాస్తవానికి ఇశ్రాయేల్ జనాంగానికి తండ్రి అయినటువంటి దేవుడు వారిని ఏమన్నాడు తెలుసా? యెహోవా వలన ఆశీర్వదించబడిన వారు అన్నాడు. బాలాకు రాజుకి భయం వేసి బిలాముని తీసుకొచ్చి వారందరినీ నాశనం చేద్దామని ప్రయత్నించారు. కానీ యెహోవా వలన ఆశీర్వదించబడినవారు కాబట్టి బిలాము శపించిన ఆ మాటలు దీవెనకరంగానే బయటకు వచ్చినాయి. అప్పుడు బిలాము బాలాకు రాజుకు బాగు చేశాడు. విగ్రహార్పితమైనటువంటి పలహారాలు వ్యభిచారం చేపిస్తే ఏ మనుషుడు చంపలేనటువంటి దేవుని పిల్లల్ని ఆయనే విరోధి అయిపోతాడని ఒక అబద్ధ బోధన చేశారు. అందుకే ఇక్కడ అబద్ధ బోధ వల్ల కూడా క్రైస్తవులు దేవునికి విరోధులు అయిపోతారు. సాతాను తంత్రాలు ఎలా ఉంటాయి అంటే డబ్బు సంచి 30 వెండి నాణాలు, 30 వెండి నాణాలకి ఇస్కరియోతు యూదా ప్రభువును అమ్ముకున్నాడు. నమ్ముకున్న వాడే అమ్ముకున్నాడు. ప్రభుని యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదా తిరుగుతున్నాడు, డబ్బు సంచిలో డబ్బు తీస్తా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రభుని యేసుక్రీస్తుకు తెలిసి అంటారా తెలియదంటారా? తెలుసు. ఎందుకంటే హృదయ అంతరంగాల్లో ఆయన ఆలోచన తెలిసినవాడు. కానీ ఆ సమయం వచ్చే వరకు వాటిని గురించి ఆయన మాట్లాడలేదు. ఆయన పని ఆయన కొనసాగించుకుంటూ పోతున్నాడు. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాట్లు బట్టి దేవుడు చూసుకుంటాడు. కానీ నీ పని నువ్వు చేసుకొని ఇస్కరియోతు యోధాను పట్టించుకోకుండా ప్రభుని యేసుక్రీస్తు వారు తన పని తను చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అలాగే పేతురు విషయంలో కూడా చూసినట్టయితే అక్కడ పేతురు గారు చక్కగా మాట్లాడినప్పుడు, మరియు నీవు పేతురు ఈ బండ మీద నీ విశ్వాసం మీద నేను సంఘానికి కడతానని చెప్పాడు. కానీ ఇక్కడ కిందకు 23వ వచనంలోకి వచ్చేసరికి సాతానన్న వెనక్కు పో. అక్కడ ఏమన్నారంటే 23వ వచనంలో నువ్వు మనుషుల సంగతులను ఆలోచన చేస్తున్నావు, దేవుని సంగతులు ఆలోచన చేయట్లే. మనుషుల సంగతులు ఏంటి, దేవుని సంగతులు ఏంటి? అందుకే నేను అనేక పర్యాలు చెప్తుంటాను, వాక్యానుసారంగా నువ్వు చేసే ప్రతిదానికి సమ్మతి ఉందా, పర్మిషన్ ఉందా? అపోస్తులు పర్మిషన్ ఇచ్చారా? గల్తీ సంఘం, ఎఫెసు సంఘం, కొలస్సీ సంఘం, రోమా సంఘం, తెసలోనిక సంఘం, ప్రతి స్థానిక సంఘాల్లోనూ ఎలాగైతే వారు కట్టడలు విధించారో, నిబంధనలు విధించారో, పారంపర్యాలు ఆజ్ఞాపించారో వాటిని మనం పాటించాలి. కలిపి చెరిపడి అనేకుల వరకు మేము లేము అన్నాడు కొరింథీ పత్రికలో. వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కూడా మేమేం ప్రకటించలేదు అన్నాడు అపోస్తులైన పౌలు గారు. ఎందుకు కలపాలి, ఎందుకు తీసివేయాలి, ఎందుకు శాపగ్రస్తులు కావాలి, ఎందుకు అపవాదిక తంత్రాల్లో మనం పడిపోవాలి? ఆలోచించేయండి. నీకంటే గొప్పవాడే పేతురు, నీకంటే గొప్పవాడే ఇస్కరియోతు యోధా. ఆయనతో కలిసి సహవాసం చేసిన వారు, భోజనాలు చేశారు, అనేక మీటింగులు కలిసి పాల్పొక్కులు పొందారు, అనేక వాటిలో బోధించారు. అయినప్పటికీ కూడా సాతాను వారిని కూడా విడిచిపెట్టలేదు, ప్రభుని యేసుక్రీస్తుని కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి నువ్వు నేను కూడా అపవాది తంత్రాల్లో పడిపోకుండా ఉండాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమారుడైన ఈమెను విశ్రాంతి దినమందు ఆ కట్ల నుండి దాగదా అని అతనితో చెప్పాను అన్నాడు. ఎన్నేళ్ళు? 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఆ వ్యక్తి ఆదివారం లేదు, శనివారం లేదు, సబ్బాదినం లేదు, ఏదైనా లేదు. ప్రభుని తలుచుకుంటే ఏ రోజైనా సరే స్వస్థత పొందుతూ ఉంటారు. కాబట్టి సాతాను బంధించి ఉంచినటువంటి ఆ ఆత్మని ప్రభుని యేసుక్రీస్తు విడుదల చేశాడు, ఆ బలహీనత నుంచి విడుదల చేశాడు. ఇక్కడ హెబ్రీ పత్రికలో చూస్తే సాతాను తంత్రాలు ఎలా ఉంటాయో, ఎవరిని ఎలా బంధిస్తాడో, ఒకళ్ళనేమో డబ్బు ద్వారా బంధించాడు, ఒకళ్ళనేమో శరీర సంబంధమైనటువంటి అనారోగ్యంతో 18 సంవత్సరాల నుంచి బంధించినట్టుగా చూస్తా ఉన్నాం. వాళ్ళని విడిపించడానికి ప్రభు అని యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు? యేసుక్రీస్తు కూడా శోధింపబడ్డాడు.
ఏప్రిల్కి రాసిన పత్రికలో 2:18 ఇలా రాయబడింది. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అని. శోధన గురించి నాకు చెప్పకల్లా, అయ్యో నేను చాలా శోధనలు అనుభవిస్తున్నానండి, చాలా శ్రమను అనుభవిస్తున్నానండి, నాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలేదండి అని చెప్తూ ఉంటారు. ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోనే దేవుని మహిమపరచాలి. అప్పుడు సాతాను తోక ముడుచుకుని వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసి వచ్చినా నష్టం వచ్చినా, ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యంగా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే దేవుని మహిమపరచాలి. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండాలి. లేకపోతే నువ్వు సాతాను యొక్క తంత్రాల్లో పడిపోయే ప్రమాదం ఉంది. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకి సాతాను యొక్క తంత్రాల్లో పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఇందాక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:3 చూసాం. సర్పము యుక్తి గలదయి హవ్వను మోసపుచ్చినందున అన్నది. సర్పము యుక్తి కలిగింది, మోసపుచ్చింది. ఆ మోసపోతూ ఉంటాం మనం కూడా. కాబట్టి హవ్వను మోసపుచ్చడానికి కారణం ఉంది. ఏమిటి అంటే, ఏదైనా తోటలో ఇది నిజమాని సంభాషణ మొదలుపెట్టి 3 నిజాలు చెప్పింది. అవి తిని దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవదూతల్లో ఉంటారు, మంచి చెడులు ఎరిగి ఉంటారు అని చెప్పింది. 3 నిజమే. కానీ వీటి ముందు ఒక మాట ముందు దాటేసింది. ఏంటంటే, మీరు చావునే చావరు. దేవుడు ఏం చెప్పాడు? తిను దినమున నిశ్చయముగా చస్తావని చెప్పాడు. ఆ ఒక్క మాట చెప్తే అవ మోసపోదు. కుయుక్తి ఎలా ఉంటుందంటే, వాస్తవానికి 1 లీటర్ బాటిల్లో, కిండ్ల బాటిల్లో నీళ్లుంటే పాలు అని మనం అమ్మలేము. అమ్మగలమా? కనిపిస్తున్నాయి కదా, బాటిల్లో నీళ్లు కనిపిస్తున్నాయి కదా, అమ్మలేం. ఈ పాలండి 60 రూపాయలండి, 70 రూపాయలండి పాలు అంటే ఎవరో కొనరు. కానీ అందరూ కొనాలంటే అందులో 3 లీటర్లు పాల్లో ఈ లీటర్లు నీళ్లు కలిపితే 4 లీటర్లు కూడా పాలు కింద అమ్మొచ్చు. అలాగే 3 నిజాలు చెప్పి ఒక అబద్ధం చెప్పి అవ్వను మోసపుచ్చింది. అందుకే అవ్వ మోసపరచబడినట్లు మనం కూడా అపవాది తంత్రాల్లో మోసపోతామేమో జాగ్రత్తగా చూడాలి. అందుకే ఇక్కడ చెప్పేవాడు అపవాదే అక్కర్లా, బోధ మార్చి చెప్పేవాడైనా సరే బోధించేవాడు నాశనం అయిపోతాడు, వినేవాడు కూడా నాశనం అయిపోతాడు. చిన్న ఒక సంఘటన మనం చూసినట్టయితే మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో, మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన యెడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయులలో నుండి వాని నిర్మూలము చేసేదను అన్నాడు. ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాము చేయు అతిక్రమములన్నిటి చేతను తమ్మును అపవిత్రపరుచుకొనకయు నుండి నా జనులగినట్లు నేను వారికి దేవుడినై ఉండునట్లును వారు అలాగున తమకు కలుగు చేసుకుని దోషమునకు శిక్ష నొందుదురు అన్నాడు. శిక్ష నొందుదురు. ఎందుకని? ప్రవక్త యొద్ద విచారించు వాని దోషం ఎంతో ప్రవక్త దోషము కూడా అంతే అగును అన్నాడు. ఇది యెహోవా వాక్కు అన్నాడు. విషయం ఏంటి ఇక్కడ? ప్రవక్త మోసపోయి అబద్ధాన్ని ప్రకటించాడు, ఇశ్రాయేలీయులు అబద్ధాన్ని నమ్మారు. ప్రవక్తకి శిక్ష ఉంది, మోసపోయినటువంటి ఇశ్రాయేలీయులకి శిక్ష ఉందన్నాడు. అందుకే కలిపి చెరిపడి బోధ చాలామందిని యుక్తిగా ఈ కార్యక్రమాలు చేయొచ్చండి ఇది అని మొదలు పెడతా ఉంటారు. ఏ కార్యక్రమాలు చేయొచ్చండి? ఎక్కడుందండి? గల్తీ సంఘం, ఎపిఎస్ సంఘం, కొలస సంఘం చేసింది అది. ఆ కార్యక్రమాలు చేశారా? మనం చేయాలా అని ఎవరైనా ప్రశ్నించారా? ఎవరో ప్రశ్నించరు. వాక్యానుసారంగా లేఖనాలను అనుసరించి ఆ గ్రంథం అలా చెప్పిందో లేదో కూడా పరిశీలన లేదు. అలా లేకపోతే నీ నష్టాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. అది సాతాను యొక్క తంత్రం. సాతాను ఎవరిని పట్టుకుంటాడు?
సువార్తికను పట్టుకుంటాడు. సువార్తికను పట్టుకునిస్తే సంఘం అంతా కూడా సాతాను యొక్క సొంతం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎఫెసీ 4వ అధ్యాయంలో సాతాను యొక్క తంత్రాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తించుకోకపోతే ప్రవక్త మాటలు విని మోసపోయిన వారికి మనం కూడా అలాగే మోసపోతూ ఉంటాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడింది, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట నడుచుకుని వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. 4వ అధ్యాయం 17వ వచనంలో. అలా నడుచుకోవచ్చండి, పర్లేదండి, కొంచెం రంగు మారిస్తే సరిపోద్దండి. ఆ కార్యక్రమానికి ఇంకో రంగు వేసి దాన్ని ఎలా నడిపించేద్దామని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ 27వ వచనం కూడా చూద్దాం. 27వ వచనం ఏమనుంది? అపవాదికి చోటియ్యకుడి, అపవాదికి చోటియ్యకుడి. అపవాది సువార్తికం రూపంలో రావచ్చు, గ్రంథంలో లేని సంగతులు జరిగించాలి అని బోధిస్తూ ఉంటే గ్రంథాన్ని పరిశీలించకుండా ఈనాడు బజార్లో ఉండి తిరుగుతూ ఉన్నారు, కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు. మేము భక్తులము అని లోకానికి వైట్ అండ్ వైట్ వేసుకుని తిరుగుతూ ఉన్నారు. మేము భక్తులము, మేము క్రైస్తవులము అని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు ఈనాడు. ఉందా గ్రంథంలో అలాగా? అపోస్తులు బోధించారా? గలతీ సంఘం, ఎఫెసీ సంఘం, కొలస్సీ సంఘం, రోమా సంఘం, తెస్సలోనిక సంఘాల్లో వాళ్ళు ఎలా చేశారా? వాళ్ళు ఎలా చేయలేదు ఇలాంటి కార్యక్రమాలు. ఎప్పుడూ కూడా తండ్రి అనేటువంటి దేవుని చిత్తాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఎలా అనుసరించాడో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చిన ఆజ్ఞలు అపోస్తులకు అనుగ్రహించారు. అపోస్తులకి ఇచ్చినటువంటి ఆ మాటలు వారు కూడా ఒక అక్షరం కలపలేదు, తీసివేయలేదు, యాజిటీజీగా అలాగే నడుచుకున్నారు. ఎందుకంటే అందులో ఎక్కడన్నా అపవాది యొక్క తంత్రం ఉంటుందేమోని వారు భయపడ్డారు. మనం కూడా అలాగే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనంలో, అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకపు మాటల వలనను నిష్కపుడుల మనస్సులను మోసపుచ్చుదురు అన్నాడు. మోసం. ఎవరు మోసం చేశారు? అపవాది మోసం చేశాడు. ఎవరు మోసం చేశాడు? ఏమ్మా ఎందుకు తిన్నామంటే అపవాది నన్ను మోసపుచ్చిందని చెప్పేసి అంటే దేవుడితో 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయం. అపవాది నన్ను మోసం చేశాడు. మరి ఇక్కడ ఎవరు మోసం చేస్తున్నారు? ఇక్కడ ఎవరు మోసం చేస్తున్నారు? అట్టి వారు ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులుగా ఉన్నారు. వారు మోసం చేస్తుంటారు, సంఘం మోసపోతుంటది. వారి కడుపు నిండితే నిండొచ్చు, వారికి డబ్బులు రావచ్చు, లేకపోతే ఘనత రావచ్చు, లేకపోతే మెప్పు రావచ్చు, లేకుండా ఏదైనా రావచ్చు. కానీ లేఖనాల పరిశీలన చేస్తున్నారా మీరు? లేఖనాల పరిశీలన చేసి అపవాది తంత్రాల్లో మనం పడిపోతున్నామేమో అని ఆలోచన చేయాలి. యాకోబు పత్రిక చూద్దాం. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని. కాబట్టి ఎవడను ఈ లోకముతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువు. దేవునికి శత్రువు ఎవరండి? అపవాది. దేవునికి శత్రువు అపవాది అయితే నువ్వు నేనంటికి శత్రువు కావాలి. లేఖనాలను అనుసరించి నడవాలి కదా, వాక్యానుసారంగా బ్రతకాలి కదా. లేకపోతే మనం కూడా దేవునికి శత్రువులు అయిపోతాం. కానీ వైట్ అండ్ వైట్ వేసుకుంటాం, మీటింగ్లు పెడతా ఉంటాం, రొట్టెలు దించుకుని నోట్లు వేసుకుంటాం, ద్రాక్షరసం వేసుకుంటాం, కానుకలు ఇస్తాం. మనం కూడా పెద్ద పెద్దగా దేవుని భక్తులుగా నటించవచ్చు. కానీ దేవునికి మనకి ఏ సంబంధం ఉండదు. దేవునికి నువ్వు శత్రువు, నువ్వు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నావంటే అని గ్రంథం ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఎక్కడ, ఎలా, ఎప్పుడు మనం పొరపాట్లు చేస్తున్నామో గ్రంథాలను గౌరవించకుండా, దేవుని వాక్యానికి భయపడకుండా, అపోస్తుల బోధనను విడిచిపెట్టి వెను తిరిగితే అపవాది తంత్రాల్లో పడిపోతున్నామని గుర్తించాల్సిన అవసరం ఉంది మనకి. కాబట్టి మత్తయి సువార్తలో చెప్పినట్టుగా మన లోకంతో దేవునితో కూడా బ్యాలెన్స్ చేసుకుంటామా? ఇది ఏమన్నా అత్తగారికి కోడలకు ఉన్న సమస్య? ఇది అత్తగారితో ఎలా ఉండాలో, కోడలతో ఎలా ఉండాలో ఇది ఆలోచన చేయడానికి, బ్యాలెన్స్ చేసడానికి సంసారం కాదు, కాపురం కాదు. ఇద్దరితో బ్యాలెన్స్ చేసుకో ఉంటాడు భర్త. అమ్మతో ఎలా ఉండాలో,
భార్యతో ఎలా ఉండాలో బ్యాలెన్స్ చేసుకుంటాడు. అక్కడ చెప్పేది అక్కడ చెప్తాడు, ఈ గదిలోకి వచ్చి గదిలో చెప్పేది చెప్తా ఉంటాడు. ఇద్దరిని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలా. ఇది అలాంటిది కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో ఇలా రాయబడింది, ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అన్నాడు. జాగ్రత్త, నువ్వు ఎటు వెళుతున్నావు? అపొస్తలుల బోధన సహవాసాన్ని విడిచిపెట్టి సర్దుకుపోదాం, అడ్జస్ట్మెంట్ అవుదాం, వాళ్ళతో సహవాసం చేద్దాం, వీళ్ళతో సహవాసం చేద్దాం, లోకం అంతా నాదని ఎంచుకుంటున్నావేమో. లోకమే నీది, దేవునికి నీకు సంబంధం ఉండదు. కాబట్టి దేవునికి నీ సిరికి నీ దాసులుగా ఉండొద్దు. డబ్బులు ప్రేమించి ఇస్కరియోతు యొద్ద దేవుళ్ళ నుంచి వెళ్ళిపోయాడు. అపొస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. 12 సింహాసనాల్లో తన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. సూచక్రియలు మహత్కార్యాలు చేసే మహాభాగ్యాలు పోగొట్టుకున్నాడు. అపొస్తలత్వాన్ని పోగొట్టుకుంటమే మా గొప్ప సంగతి. కాబట్టి ఆలోచన చేయండి. ఇక్కడ తెస్సలోనికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది, ఇందుచేత నేను ఇకను సహింపజాలక సోదకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించినేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపితిని అన్నాడు. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడని అపేక్షించున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించి ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నామని ఇక్కడ రాయబడింది. మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి మేము సంతోషించుతున్నామన్నాడు. కాబట్టి ఎలా ఉండాలి? మీరు ఎలా ఉన్నారు? పడిపోయారా? సోదరులో ఉన్నారా? సోదరులో పడిపోయారా? జాగ్రత్తగా సువార్తికుడి విశ్వాసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక సోదకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించినేమో అని. ఏ శోధనలో పడిపోయారో, ఏ మాటలో పడిపోయారో, ఏ బోధలో పడిపోయారో, ఏ లాభంలో పడిపోయారో, ఏ అవకాశంలో పడిపోయారో. చాలామంది తక్కువ మంది సంఘం ఉంటే ఎక్కువ మంది సంఘం ఉంటే అనుకుంటారు. ఒక మంచి బిల్డింగ్ ఉంటే టైల్స్ నాబరాలు ఇవన్నీ ఉంటే కాదు. నువ్వు చూడవలసింది అయి కాదు, బోధ. అపొస్తలుల బోధలోను సహవాసములోను రెట్టు విరిచితోను ప్రార్థన చేయట్లోను ఆదిమ సంఘం ఎలాగైతే సంఖ్యలో నాణ్యతలో ఆత్మీయతలో ఎదిగారో 3000 మంది 4000 మంది 5000 మంది ఎలా విస్తరించారో అలాగే బోధలోను సహవాసములోను విస్తరించారు. బోధ ఉండటానికి సహవాసం ఉండలేదు, సహవాసం ఉంటే బోధ ఉండలేదు. కాబట్టి బోధ సహవాసం రెండు ఎక్కడ ఉన్నాయో అక్కడే నీ ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి కలుగుద్ది. లేకపోతే నీకు అపవాది తంత్రాలు నువ్వు గుర్తించడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు ఒకవేళ మిమ్మల్ని కూడా మోసపరిచి మీ విశ్వాసం నుంచి మీరు తొలగిపోతారేమో అని నేను భయపడుచున్నాను అన్నాడు అపొస్తలుడైన పౌలు గారు. కొలస్సీలకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అపవాది తంత్రాల్లో ఎక్కడ పడిపోతున్నామో చూడాలి. ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను అన్నాడు. చక్కని మాటలు. నిజంగా వాస్తవంగా ఏదైనా ఒక బైబిల్ క్లాస్ పెడితే మంచిగా వాక్యం నేర్చుకుందామని ఉండదు. లోక సంబంధమైన ఆచారాలు లోక సంబంధమైన కార్యక్రమాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆత్మ సంబంధమైన సంగతులు ఏంది ఆసక్తి ఉండదు. చక్కని మాటలు ఎక్కడ దొరుకుతాయంటే సోది దొరుకుతుంది. ఆ సోదిలో పడిపోతుంటారు మనుషులు. దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యం వినాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. అపవాది మామూలు అపవాది కాదు, మన గర్జించే సింహంలాగా ఉండే అపవాది మామూలు వాడు కాదు అనే సంగతిని ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాయబడి ఉంది, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైనటువంటి ఆ మహా ఘట సర్పము ఉన్నాయి. సర్వలోకాన్ని మోసం చేయగలుగుతాడు. మనమైతే ఎప్పుడో ఒకసారి కొంతమందిని మోసం చేయగలుగుతాం, కానీ ఎప్పుడు ఎల్లప్పుడు అంత మోసం చేయలేరు. కానీ అపవాది మోసం చేయగలుగుతాడు.
అలాంటి అపవాది యొక్క తంత్రాల్లో మీరు పడిపోకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఆయన అబ్రహాం సంతానమైనటువంటి కొంతమంది మనుషుల దగ్గరికి ఆయన వెళ్ళాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తుకి అక్కడ ఒక సంగతి ఎదురైనట్టుగా మనం చూస్తాం. ఆయన ఈ సంగతులను మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 31వ వచనం చూద్దాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయుదురని ఎలా చెప్తున్నారని ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. యూదులు అబద్ధమాడుతున్నారు. అబ్రహాం సంతానం దాసులుగా ఉండలేదా? ఐగుప్తు దేశంలో దాసులుగా ఉండలేదా? ప్రభువైన యేసుక్రీస్తుకు తెలియదా? అవి విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నంటే, పాపం చేసే ప్రతివాడు పాపములకు దాసుడు కాదా అని అడుగుతున్నాడు. దాసుడు ఎల్లప్పుడు ఇంట్లో ఉండడు. ఎక్కడ ఉంటాడు దాసుడు? ఒక పెద్ద ఇంట్లో పనివాళ్ళు ఉంటారు, దాసులు ఉంటారు. కానీ స్వతంత్రులు తన ఇంట్లో పుట్టిన వారు ఉంటారు. కానీ ఇంట్లో పుట్టిన వారు ఇప్పుడు 24 గంటలు ఇంట్లో ఉంటారు. దాసులు ఏం చేస్తారంటే, ఒక అమ్మ వస్తుంది, ఆ వంటింట్లోకి వెళ్తే ఆ గిన్నెలని కడిగేసి వెళ్ళిపోద్ది. ఒక ఆమె వస్తుంది, ఆ ఇల్లు అంతా వచ్చేసి వెళ్ళిపోద్ది. ఓ పనివాడు వస్తాడు, తన పని చక్క పెట్టుకుని వెళ్ళిపోతాడు. కానీ ఎవరో ఆ ఇంట్లో ఇప్పుడు ఆ టేబుల్ లాక్కుని భోజనం. కానీ ఆ ఇంట్లో చిన్నపిల్లడు వచ్చి పైనుంచి మేడ నుంచి దిగి టకటగా ఆ భోజన బల్ల లాక్కుని అందులో కూర్చొని స్వతంత్రంగా భోజనం చేయగలుగుతాడు. కానీ ఎవరికి ఆ స్వతంత్ర బానిసలకు లేదు, దాసులకు లేదు. కాబట్టి నువ్వు స్వతంత్రుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్వతంత్రత సత్యముందు మీరు నిలిచి ఉంటే మీకు వస్తుందని మాట్లాడితే, మేము స్వతంత్రులమే కదా అని వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మేము కూడా అబ్రహాం సంతానం అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ 44వ వచనం చూస్తే 44వ వచనం 8-40, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అన్నాడు. అబద్ధమునకు జనకుడు ఎవరు? సాతానుడు. ఈనాడు అబద్ధాలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడుండి ఎక్కడో ఉన్నామని చెప్తారు, ఎక్కడో ఉండి ఇక్కడ ఉన్నామని చెప్తారు. కాబట్టి అబద్ధములు ఆడేవారికి అపవాది తండ్రి ఉన్నాడు. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీరు ఉన్నాడు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకూర్చున్నారు అన్నాడు. దురాశ కలిగిన వారు అపవాది సంబంధులు, అపవాది తండ్రి అయి ఉంటాడు. పరలోక మందులో మా తండ్రి అని ప్రార్థన చేయకూడదు, పాతాళ మందులో మా తండ్రి అని ప్రార్థన చేయాలి వారు. కాబట్టి ఇక్కడ మీ తండ్రి నరహంతకుడై ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ అబద్ధికుడికి జనకుడై ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి సాతాను తంత్రాల్లో అబద్ధం అనేటువంటిది ఒకటి. అబద్ధాన్ని చేస్తూ ఉంటారు, అబద్ధాన్ని జరిగిస్తూ ఉంటారు, అబద్ధాన్ని మాట్లాడుతూ ఉంటారు. అది అపవాది యొక్క తంత్రం అని ఆలోచించేయాలి. అబద్ధాలు ప్రకటిస్తున్నారంట ప్రవక్తల కాలంలో. ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతున్నాడు ఇర్మియా గారు. ఎవరిని మాట్లాడుతున్నాడు చూద్దాం ఒకసారి. దేవుని ఆజ్ఞలను కట్టడలను విడిచిపెట్టి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా నాతో ఇట్లా నేను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ లేదు, వారితో మాట్లాడలేదు. వారి అసత్య దర్శనములను శకునములను మాయాతంత్రములను తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు అని చెప్పాడు. కాబట్టి అపవాది అబద్ధాన్ని ప్రకటించి జరిగించేవాడు, వంచనతో జరిగించేవాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యొక్క అపోస్తులత్వం వేషం వేసుకుని దొంగ అపోస్తులుగా, లేకపోతే సాతాను సమాజంగా, సాతాను యొక్క శిష్యులుగా లోకంలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి వారిని కూడా మనం గుర్తించాలి. అలాంటి తంత్రాల్లో పడిపోకుండా ఉండాలంటే మనం కూడా కొరింథీ సంఘంలో లాగా ఆలోచించాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారైండి దొంగ అపోస్తులను మోసగాళ్ళకు పనివారనే ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొని గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగుద్ది అని.
అనుకుంటున్నారేమో, కానీ ఈనాడు చాలా గొప్ప సంగతి మేము జరిగిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అది ఏం కుదరదు. ఒకానొక టైంలో ఆ రంగులన్నీ వెలిసిపోయి వాస్తవాలు బయటకు వస్తాయి. కాబట్టి మోసం చేసేవారు, అబద్ధాలు ఆడేవారు, దేవుని ఆజ్ఞలకు రూపుదిద్దేవారు, అంటే అబద్ధానికి కొంచెం కుయుక్తిగా మాట్లాడేవారు, వీళ్ళందరూ కూడా మరి అపవాది యొక్క తంత్రాల్లో పడిపోయిన వారే. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధించకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుణ్ణి మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు అవమానకరమైనటువంటి రహస్య కార్యములను విసర్జించుచున్నాము అన్నాడు. కుయుక్తిగా మాట్లాడకూడదు. కాబట్టి ఇక్కడ దేవుని లేఖనాలను అనుసరించి నడుచుకోవాల్సిన వారమైన తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడింది, యాలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టి వారము కాక మన హృదయములను పరీక్షించి దేవుణ్ణే సంతోషపెట్టి వారమై బోధించుచున్నాము అన్నారు. అది అపోస్తలుల బోధ అంటే. ఒక అక్షరం కూడా కలపకూడదు, తీసివేయకూడదు, నీ సొంత అభిప్రాయాన్ని బోధించకూడదు, జోడించకూడదు. చాలా జాగ్రత్తగా నువ్వు లేఖనాలను అనుసరించి నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వినేవారు మోసపోకూడదు, వాక్యం బోధించేవారు కూడా మోసపోకూడదు. యాకోబు పత్రికలో మనం చూసినట్టయితే 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించి వారినై ఉండి. మిమ్మల్ని ఎవరు మోసం చేయలేదు. వాక్య ప్రకారంగా ఉంటే మిమ్మల్ని ఎవరు మోసం చేయలేదు. గలతీ సంఘం, ఎఫెసు సంఘం, కొలస్సీ సంఘం, రోమా సంఘం, తెస్సలోనిక సంఘాలు, ఇంకా అనేకమైన సంఘాలు ఉన్నాయి. వాటికి లాగా మన సంఘాలు కూడా ఉండాలని, అపవాది తంత్రాల్లో సహోదరులు పడిపోకుండా ఉండాలని, ప్రతి విషయాన్ని బెరేలో ఉన్నటువంటి సంఘం పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయి లేదో పరిశీలించారు. ప్రతి ఒక్కరు పరిశీలించి వాక్యానుసారంగా జీవితాలు, కుటుంబాలు, సంఘాలు కట్టుకోలేకపోతే అపవాది తంత్రాల్లో పడిపోయి ఆత్మ సంబంధంగా అపవాది యొక్క శోధకుడు మనల్ని శోధిస్తాడని, మన ఆత్మ సంబంధమైన జీవితం నుంచి పడిపోతామని, అపవాది యొక్క అంధకార సంబంధమైన అధికారంలో పడిపోతామని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.